నా హిందూ సహోదరులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నాను. ఒకడు నాకు తెలిసిన అక్కకి మెసేజ్ చేశాడు. ఏమనంటే బీజేపీ వస్తే క్రిస్టియన్లకి జీబీ పగులుతుందని చెప్పేసి మెసేజ్ చేశాడు. ఒరే తమ్ముడు, ప్రతి ఒక్కడికి ఇదే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళకైతే నా సమాధానం ఇదే. బీజేపీ వచ్చినా రాకపోయినా సరే, ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా సరే మా సువార్త తాగుతాం. మీరు ఏం చేయలేరు. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే, మీరు ఎన్ని దాడులు చేసినా సరే, కొట్టినా సరే, తిట్టినా సరే, చంపినా సరే, మేము ఎందుకని సువార్త ఆపట్లేదు అని ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్టయితే, మేము క్రీస్తుని పోలి ఉన్నాము. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు అన్న విధంగా మేము బ్రతుకుతున్నాం. అంతేగాని మీరేదో పొడుస్తారు, మీరేదో చంపుతారు అని చెప్పేసి మేము భయపడి ఎడల్లో కూర్చున్న వాళ్ళం కాదు. అర్థమైందా? మేము నమ్మినదగిన దేవుడు గొప్పవాడు. మేము లోకానుసారంగా మేము శ్రమలు పొందుతున్నాం, కానీ ఆత్మానుసారంగా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే నా దేవుని సువార్త గురించి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అయితే కొడతారా, తిడతారా, చంపేస్తారా? మీకు అదేగా చాతావు, ఇంకేం చాతావు చెప్పంటారా? మరి ఒకసారి ఆలోచించండి. మీరు చేసిన విధంగా మేము కూడా చేస్తే మీకు మాకు తేడా అని చెప్పండి. ఎలాంటి తేడా లేదు. ఆలోచించండి. బీజేపీ వచ్చినా సరే, ఎలాంటి పార్టీలు వచ్చినా సరే మనల్ని ఎవడేం చేయలేడు. గుర్తుపెట్టుకో, మనందరం అన్నదమ్ములాగా బ్రతకాలి. అంతేగాని ద్వేషంతో బ్రతకూడదురా. ఆలోచించు.